తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానం పిలుపుతో ఆయన హస్తినాకు పయనమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానం పిలుపుతో ఆయన హస్తినాకు పయనమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. పలు అంశాలకు సంబంధించి చర్చించారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండి ఇటు కుల గణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి పార్టీ శ్రేణులకు అగ్రనేతలకు వివరించడం జరిగింది. ఒక వారం తిరగకుండానే మరోసారి ఆయన నిన్న రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఇటు హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ మేరకు కులగణన చేపట్టి ఇప్పటికే దానికి సంబంధించి వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఇక ఈ అంశాలను ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, ఈ అన్ని అంశాలను సీఎం అధిష్టానం ముందు ఉంచబోతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇక త్వరలో ప్రకటించబోతున్నటువంటి పార్టీ పదవుల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు 42% అవకాశాలు కల్పిస్తాం అనే దిశగానే పీసీసీ వర్గీకరణ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి తెలంగాణ నుంచే ఈ అడుగులు పడతాయా లేదా అనేది అయితే చూడాలి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం అని చెప్పేసి ప్రకటించారు. ఇంకా ఎన్నికలను కూడా కొద్ది కాలం పోస్ట్ పోన్ అయితే చేశారు. వీటి నిర్ణయం అమలు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు కూడా ప్రస్తుతానికైతే కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే ఇటు 10th కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్న కారణంగా అధికారులందరూ కూడా ఇటు టీచర్లు ఉద్యోగ విధుల్లో, ఇటు ఎలక్షన్ విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షలు ఈ ఎన్నికలను వాయిదా వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మే 2వ వారం లేకపోతే 3వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ అన్ని అంశాలను ఏఐసీసీ నేతలకు వివరించి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పీసీసీలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేసే దిశగా కసరత్తు అయితే చేస్తా ఉన్నారు. ఆ దిశగానే సీఎం ఈరోజు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసే అవకాశాలున్నాయని చెప్పేసి తెలుస్తుంది. గత వారం ఢిల్లీ వెళ్ళినప్పుడు 2 రోజులు అగ్రనేతలను కలిసినప్పటికీ రాహుల్ సమయం కుదరకపోవడంతో ఆయన రాహుల్ గాంధీని కలవలేకపోయారు. ఇక ఇప్పటికే రాహుల్ తో అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలుస్తా ఉంది. ఆ మేరకు రాహుల్ గాంధీని కూడా కలిసి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణనను సక్సెస్ఫుల్ గా చేశాము, బీసీలకు సంబంధించి జనాభా ఎంతో తేలిపోయింది, ఎస్సీ వర్గీకరణ చేశాం, ఈ అన్ని అంశాలను కూడా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. ఇక పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. ఆ మేరకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సంబంధించి కూడా సీఎం కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.